వెల్కమ్ టు ఎలక్షన్ వార్. మరో బిగ్ బ్యాటిల్ కు రంగం సిద్ధమైంది. ఉత్తరాఖండ్లో ఒకే విడతలో పోలింగ్, ఉత్తరప్రదేశ్లో రెండో విడత ఎన్నికలు బుధవారం జరగబోతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ కోసం ఇండో నేపాల్ బార్డర్ ని క్లోజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. 5 స్టేట్స్ ఎలక్షన్ అప్డేట్స్ తో V6 ఎలక్షన్ వార్. ఉత్తరప్రదేశ్లో రెండో విడత పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. 11 జిల్లాల్లో 63 నియోజకవర్గాల్లో రెండో దశ ఎన్నికలు బుధవారం జరగబోతున్నాయి. షహరాన్పూర్, మొరాదాబాద్, బిజ్నోర్, స్టిడి, రాంపూర్, బరేలీ, ఖేరీ, బదౌన్, షాజహాన్పూర్, అమ్రోహా, పిలిభిత్ జిల్లాల్లో ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్ లో 64% పోలింగ్ నమోదవడంతో సెకండ్ ఫేజ్ లోనూ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. బుధవారం జరిగే పోలింగ్లో అభ్యర్థుల ఫ్యూచర్ ఏంటో తేలనుంది. 70 నియోజకవర్గాలకు గాను మొత్తం 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీఎం హరీష్ రావత్ హరిద్వార్ రూరల్, కిచ్చా అనే 2 సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో మొత్తం 73,80,000 మంది ఓటర్లు తీర్పు చెప్పబోతున్నారు. హరీష్ రావత్ కు అవినీతి మైనస్ గా మారితే బీజేపీకి 2016 జాతీయ సంక్షోభం వీక్ పాయింట్ గా మారింది. కాంగ్రెస్ కు హరీష్ రావత్ ఒక్కడే స్టార్ క్యాంపెయినర్ అయితే బీజేపీలో మాత్రం 10-15 మంది సీఎం రేస్ లో ఉండటం మైనస్ గా మారింది. ఉత్తరప్రదేశ్లో రెండో విడత పోలింగ్ జరిగే జిల్లాల్లో ప్రచారం ముగిసింది. బుధవారం జరగబోయే ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డాయి. ప్రముఖుల ప్రచారాన్ని ఓసారి చూద్దాం. లఖింపూర్ ఖీరీ బహిరంగ సభలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేశాయని, సైనికులను అవమానించాయని విమర్శించారు. ప్రతిపక్షాలకు స్వార్థ ప్రయోజనాలే పరమావధి అయితే దేశమే తనకు తొలి ప్రాధాన్యమన్నారు ప్రధాని. बीएसपी की सरकार देखी है, क्या इन लोगों ने आपके जीवन में कोई बदलाव लाया है? आपका भला किया है, उत्तर प्रदेश का भला किया है, किसानों का भला किया है, माताओं बहनों को सुरक्षा दी है। 2014 के लोकसभा के चुनाव में उत्तर प्रदेश की जनता ने सारा हिसाब चुकता करके दिखा दिया था. మొరాదాబాద్ ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నారు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్. నోట్ల రద్దుతో దేశం దివాలా తీసిందని, బీజేపీకి ఓటేయొద్దని పిలుపునిచ్చారు. బీఎస్పీకి మద్దతిచ్చి ఓటును వృధా చేసుకోవద్దన్నారు. भारतीय जनता पार्टी के लोग इनकी सरकार में 5 मुख्यमंत्री हैं. बताओ उनके पास एक भी मुख्यमंत्री का चेहरा हो तो बता दो. जब चेहरा ही नहीं लाए तो वो सरकार बनाना ही नहीं चाहते. उत्तर प्रदेश को खुशहाली के रास्ते पे ले जाने के लिए और एक भाईचारे के रास्ते पे ले जाने के लिए और लोगों में प्रेम बढ़े, लोगों के एक दूसरे के प्रति लगाव बढ़े. अगर कोई संबंधों को अच्छा कर सकता है तो वो समाजवादी लोग और समाजवादी विचारधारा के लोग. బిజ్నోర్, లఖింపూర్ ఖీరీ ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. నోట్ల రద్దు పెద్ద స్కామ్ అన్నారు రాహుల్. 1000 रुपए के 500 रुपए के नोट हैं. किसान ने देखा, हाँ मेरे पास है. मजदूर ने देखा, युवाओं ने देखा, हाँ मेरे पास है. नरेंद्र मोदी जी कहते हैं मैं 500 रुपए और 1000 नोट को आज 8 बजे कागज में बदल रहा हूं. पहले मैं कहा था मित्रों हिंदुस्तान गंदा है, इसकी सफाई करनी है.
मैं जा रहा हूं अमेरिका हवाई जहाज में, तुम लोग झाड़ू उठाओ, सफाई करो। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అభివృద్ధి జరగదన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఉన్నావ్ ఇటావాలో ప్రచారం చేశారు మాయా. ये बीजेपी का पहला मुख्य चुनावी वायदा था लोकसभा के आम चुनाव में, और इनका दूसरा मुख्य चुनावी वायदा ये था कि यहाँ कर्ज में डूबे किसानों का कर्जा भी माफ कर दिया जाएगा. సెకండ్ ఫేజ్ ఎన్నికల ప్రచారం ముగియడంతో బ్యాలెట్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టారు నేతలు. రాజకీయాలంటే రొచ్చు, కుళ్ళు, బురదగుంట, గబ్బు పొట్టిపోయాయని అసహించుకుంటాం. అవినీతికి కేరాఫ్గా మారాయని తిట్టుకుంటాం. వాటికి దూరంగా ఉంటాం. దేశంలో కోట్లాది మంది ఫీలింగ్ ఇదే. కానీ రాజకీయాల్లో కుళ్ళును కడిగేస్తానంటున్నాడో యువకుడు. అవినీతికి పాడెకడతానని శపథం చేశాడు. అంతేనా, శ్మశానంలో ఆఫీస్ పెట్టి పాడ మీద వచ్చి నామినేషన్ వేశాడు. యూపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన ఆర్తి బాబా అలియాస్ రంజాన్ యాదవ్ పై స్పెషల్ స్టోరీ. ఎన్నికలంటేనే హడావిడి. నామినేషన్ల నుంచి మొదలై పోలింగ్ దాకా ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించాలి. ఓటర్ల అటెన్షన్ తమ వైపు తిప్పుకోవాలి. కార్లు, కాన్వాయ్లు, కార్యకర్తలు, జెండాలు, ఫ్లెక్సీలు. మామూలుగా నామినేషన్ దగ్గర నుంచే అభ్యర్థుల గురించి చర్చ మొదలవుతుంది. ఎంత ఆడంబరంగా నామినేషన్ వేసేస్తే అంత గొప్ప. అలాంటిది ఉత్తరప్రదేశ్ లో అభ్యర్థి మాత్రం పాడ మీదొచ్చి దేశాన్ని ఆకర్షించాడు. అంతేనా, అవినీతికి పాడె కడతానని ప్రధానిని విమర్శించి సంచలనం సృష్టించాడు. అతనే ఆర్తి బాబా అలియాస్ రంజన్ యాదవ్. రంజన్ యాదవ్ ముందు నుంచి డిఫరెంటే. అసెంబ్లీలో అడుగు పెట్టాలని శ్మశానంలో ఆఫీస్ పెట్టాడు. నలుగురు మోస్తే పాడపై వచ్చాడు. అవసరమైన పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించాడు. పోగు చేసిన చిల్లర నాణాలు తెచ్చి డిపాజిట్ కట్టాడు. రంజన్ యాదవ్ ఇప్పుడు చౌరీ చౌరాలో ఇండిపెండెంట్ అభ్యర్థి. రంజన్ యాదవ్ బిత్రోడేం కాదు, ఎంబీఏ గ్రాడ్యుయేట్. ఎంబీఏ తర్వాత కార్పొరేట్ ఉద్యోగం కోసం కలగన్నాడు. ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ ఎవ్వరూ రంజన్ కు జాబ్ ఆఫర్ ఇవ్వలేదు. అప్పుడే డిసైడ్ అయ్యాడు, తొక్కలో జాబ్ వస్తే ఎంత, రాకుంటే ఎంత అని. తన కోసం తాను బతకడం ఎందుకని ప్రజాసేవ చేయాలని డిసైడ్ అయ్యాడు. అంతే, రాజకీయాల్లోకొచ్చాడు. ఇప్పటికే 3 ఎలక్షన్లలో పోటీ చేశాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా. ఎప్పుడూ గెలవలేదు. అలాగని నిరాశపడనూ లేదు. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ये हमारा उद्देश्य ये है कि जो आज देश में ये भ्रष्ट नेताओं के द्वारा सदन में पहुंच के जो पूरे देश की राजनीति को गंदा कर दिए हैं, आज उसी गंदी राजनीति का ये अर्थी है। ये हमारे भ्रष्ट नेताओं की अर्थी है, ये भ्रष्ट व्यवस्था की अर्थी है। इसीलिए मैंने अपना चुनाव कार्यालय भी शमशान घाट पे खोला है। इस बार मैं सर्वसंभाव पार्टी से चुनाव लड़ रहा हूँ, जिसका चुनाव चिन्ह टायर है। నిజానికి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వచ్చాక ప్రధాన పార్టీల గుమ్మాలన్నీ తొక్కాడట. ఏ పార్టీ రంజన్ ని పట్టించుకోలేదు. దాంతో మరింత కసితో ప్రతిసారి ఇండిపెండెంట్ గానే ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. పేరు రంజన్ అయినా అంతా ఆర్తి బాబా అని పిలుస్తారు. ఆర్తి అంటే పాడే అని అర్థం. ఆ పేరుతోనే పాపులారిటీ సంపాదించాడు. ఆయన ఆరాటాన్ని చూసి సర్వసంభవ్ పార్టీ టికెట్ ఇచ్చింది. దాంతో గోరఖ్పూర్ దగ్గరలోని చౌరీ చౌరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆర్తి బాబా నామినేషన్ వేశాడు. రాజకీయాల్లో అంతా అవినీతి పరులు చేరారని ఆయన నిప్పులు చెరిగారు. అంతా దేశాన్ని దోచుకు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అంతమే తన పంతం అంటున్నారు. ये अब इस बार ऐसा अर्थी बाबा दौड़ेगी टायर के द्वारा, जो अर्थी में लगा के कि जो इन भ्रष्ट नेताओं से आगे निकल जाएगी। और इस बार देश का पहली बार परिवर्तन होगा। जो ईमानदार आदमी सदन में पहुंचेगा, उसके बाद जितने भ्रष्ट नेता सदन में पहुंचे हैं, सबकी संपत्ति की जांच होगी। आज हमारे देश की व्यवस्था पूरा चरमरा गई है। सिर्फ करप्शन है, जितना अधिकारी हैं सिर्फ पैसा लूटते हैं, और जितने भ्रष्ट नेता अपनी जायदाद बढ़ाने के लिए चुनाव लड़ते हैं, कोई शरीफ आदमी नहीं जाता है। पूरे भारत का मैं इकलौता ऐसा व्यक्ति हूँ जो ईमानदारी से 10 साल से काम कर रहा हूँ। भाई, अर्थी एक परिक्रात्मक भ्रष्ट की व्यवस्था प्रतीक है। ये भ्रष्ट राजनीति की ये अर्थी है। రంజన్ యాదవ్ అలియాస్ ఆర్తి బాబా తన ఆఫీసుని శ్మశానంలో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నలుగురు మోసుకు వస్తుంటే పాడ మీద కూర్చుని బయలుదేరారు. ఆర్తి బాబా నినాదం రామ్ నామ్ సత్య హే. ఆ పాడే అవినీతి పరులకు సింబల్ అని అంటున్నాడాయన.
పాడె మీద మోసుకుపోతున్నది అబద్ధాల కోరుల శవాలని, అవినీతికి అలవాటు పడ్డ రాజకీయ నాయకుల పాడె కడతానని అంటున్నారు. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అబద్ధాలు మాట్లాడిపోయారని నిప్పులు కక్కారు. जनता के लिए लड़ता हूँ, मेडिकल कॉलेज के लिए लड़ता हूँ, एम्स के लिए लड़ता हूँ और गन्ना भुगतान के लिए। अरे झूठ बोलने वाले कहना नहीं चाहिए। हमारे देश के प्रधानमंत्री जी ने सीधे झूठ बोला, जो भी आए मेरे से साबुत ले ले। 100 करोड़ का बकाया गोरखपुर क्षेत्र का बकाया गन्ना है जो 20 वर्षों से है। हमारे यहाँ के किसान मर गए, उसके बाद भी अभी भुगतान नहीं हुआ। और मैं इस बार सदन पहुँचूंगा तो सबको न्याय दिलाऊंगा। తాను గెలిస్తే ఎమ్మెల్యే ఫండ్స్ మొత్తాన్ని పేద చెరువు రైతుల అభివృద్ధికి ఖర్చు చేస్తానని హామీ ఇస్తున్నాడు. ఎన్నికల్లో పదే పదే ఓడిపోతే సానుభూతి పెరుగుతుంది. అది కన్వర్ట్ అయి చౌరీ చౌరాలో ఓట్ల వర్షం కురిసిందంటే ఆర్తి బాబా ఎమ్మెల్యే అయినట్టే. రంజన్ది అదే అభిప్రాయం. మరి ఓటర్లు ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి. 70 నియోజకవర్గాలు, 722 మంది అభ్యర్థులు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరో కీలక రాష్ట్రం ఉత్తరాఖండ్. ఒకే విడతలో ఉత్తరాఖండ్ కి బుధవారం ఎన్నికలు జరగబోతున్నాయి. 2013 కేదార్నాథ్ వరదలు, 2016 రాజకీయ సంక్షోభం కీలక అంశాలుగా మారాయి. ఇంతకీ ఉత్తరాఖండ్ ప్రజల మనోగతం ఏంటి? ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? డెహ్రాడూన్ నుంచి మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ని ఇప్పుడు చూద్దాం. చార్ధామ్ యాత్ర అన్న, హరిద్వార్, రిషికేశ్ అన్న మనకు గుర్తొచ్చేది ఉత్తరాఖండ్. 90% మంది ప్రజలు ఇక్కడ టూరిజం మీద ఆధారపడే జీవనం సాగిస్తూ ఉంటారు. అటువంటి ఉత్తరాఖండ్లో హరీష్ రావత్ మళ్ళీ అధికారంలోకి వచ్చి రికార్డ్ సృష్టిస్తారా, లేక ఎప్పట్లానే అధికార మార్పిడి జరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందా? లెట్స్ వాచ్ గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. ప్రస్తుతం మనం ఉత్తరాఖండ్లోని ఒక ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాం. ఉత్తరాఖండ్ అంటేనే టూరిస్ట్ డెస్టినేషన్. దాదాపు 90% మెంబర్స్ కూడా ఆటోలు, ట్యాక్సీలు లేకపోతే హోటల్స్ నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. రానున్న ఎలక్షన్లో వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో మనం తెలుసుకుందాం. आप बताइए, जो ऑटो चलाते हैं, आपका अभी चुनाव आने वाला है, आपका प्रॉब्लम्स क्या है, किस मुद्दा को देखकर आप वोट डाल रहे हैं? सर यहाँ पे जो ऑटो के चालक हैं, इन्होंने सब इतना महंगा कर दिया, टैक्स वगैरह मोदी सरकार ने, नितिन गडकरी ने, हमें बहुत प्रॉब्लम हो रही है। हर चीज़ के रेट बढ़ा दिए इन्होंने, लाइसेंस के, टैक्स के, फिटनेस के। आप जाके करवाइए। टूरिस्ट कम हो गया? टूरिस्ट यहाँ पे बहुत कम हो गया सर, बहुत कम हो गया जब से आप केदारनाथ का जो फ्लड्स आए उसके बाद में। जी बहुत टूरिस्ट कम हो गए, काम धंधे हमारे बहुत कम हो गए, और सरकार ने टैक्स बढ़ा दिया। हर चीज़ का हम कमाएंगे कहाँ से, खाएंगे कहाँ से? तो इस चुनाव में किसको वोट डालेंगे आप? हम तो कांग्रेस को डालेंगे सर। हम तो कांग्रेस को ही करते हैं, कांग्रेस को सपोर्ट करेंगे। हम बीजेपी को कभी नहीं सपोर्ट करेंगे, क्योंकि उन्होंने बहुत महंगाई कर दी है इस देश के अंदर। दोबारा आने भी नहीं चाहिए सत्ता में। यहाँ का हरीश रावत सरकार अच्छा किया, अच्छा काम कर रहा है? बहुत बढ़िया सरकार है, हरीश रावत सरकार बहुत अच्छा करता है, गरीबों का भला कर रहा है, सब कुछ अच्छा है। केदारनाथ जो बाढ़ है ना, उसके बाद यहाँ बहुत नुकसान हुआ, उसके बाद बहुत कम हो गया टूरिस्ट बोल रहे? नहीं, ऐसा कुछ नहीं है। यात्रा सीजन पर थोड़ा सा प्रभाव पड़ा है उसका, लेकिन आने वाले 2-3 सालों में वो भी ठीक हो जाएगा, उससे कोई इतना प्रभाव नहीं पड़ा। किस पार्टी आए तो अच्छा है, बीजेपी आए तो अच्छा है या कांग्रेस? कांग्रेस ने बहुत विकास किया हमारे हरीश रावत जी ने, ऐसी बात नहीं। उससे पहले जो बोगना जी थे उन्होंने थोड़ा कर दिया था गलत, उन्होंने काफी गलत किया, लेकिन बाद में जब से हरीश रावत जी आए उन्होंने काफी काम संभाला है। आप किस पार्टी को सपोर्ट करेंगे? मैं कांग्रेस को। कांग्रेस को क्यों? कांग्रेस अच्छा काम करती है, कांग्रेस सबको सपोर्ट करती है, हर तरह के सबके साथ देती है, सबके सहयोग में है कांग्रेस। किस पार्टी को आप सपोर्ट करते हैं? देखिए जी, पार्टी कोई भी आनी चाहिए, लेकिन काम करना चाहिए। मैं तो यही कहूँगा कांग्रेस पार्टी आनी चाहिए, लेकिन हम गरीबों को तो मिलेगा कमा के ही, चाहे कोई भी पार्टी, लेकिन हमारे दिल से आवाज आती है, लेकिन कांग्रेस ही आए। हरीश रावत अच्छा करे, बहुत अच्छा है जी, बहुत अच्छा, उसने अच्छा काम किया है और अच्छा ही करता है। आप बताइए। कांग्रेस ही आनी चाहिए। क्यों? कांग्रेस क्यों अच्छा काम कर रही है, और अभी मोदी सरकार ने जो भी सबके खाते में 50,000 रुपये का ऐलान किया था कि सबके खाते में 50,000 रुपये आएंगे। अभी तक बताओ किसके खाते में 50,000 रुपये आए? किसी गरीब के खाते में आए हों, किसी बड़े अमीर खाते जिनके जनाधार वो खाते हैं, किसी के खाते में आए हो, बताया कोई? 2.5 साल हो गए उनकी सरकार को बने हुए, कितने शौचालय बनाए आज तक निःशुल्क? लवारिस लोग एक दिन में कम से कम आज की हजारों की तादाद में मर रहे हैं। कितने लवारिसों के लिए उन लोगों ने मकान, रोटी, पानी का बंदोबस्त किया है?
बताया मुझे मोदी सरकार। మనం ఇక్కడ చూడొచ్చు ఆటో వాళ్ళు నడుపుకునే వాళ్ళని చూస్తే వాళ్ళైతే కొంత ఆగ్రహంతో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మీద. ముఖ్యంగా నోట్ల రద్దు వల్ల తామైతే ఖచ్చితంగా ఇక్కడ ఎఫెక్ట్ ఎదుర్కొన్నాం, టూరిస్టులు కొంత తక్కువ అయ్యారని చెప్తున్నారు. కొద్దిమంది మాత్రం నోట్ల రద్దు వల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదు, బీజేపీకి ఓటేస్తామని చెప్తున్నారు. మొత్తాన్ని చూస్తే హరీష్ రావత్ పాలన మీద అయితే మనకు పెద్దగా వ్యతిరేకత ఇక్కడ అయితే కనిపించటం లేదు. ప్రస్తుతం మనం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఉన్నాం. డెహ్రాడూన్లోని డిబిఎస్ పీజీ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ కొద్దిమంది యువకులు ఉన్నారు. యువకుల ఒపీనియన్ ఏంటి రాబోయే అసెంబ్లీ ఎన్నికల మీద? ఎందుకంటే యువ ఓటర్లు ఉత్తరాఖండ్లో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. आप बताइए, अभी चुनाव असेंबली चुनाव होने वाला है, इस चुनाव में मुद्दा क्या है? मुद्दा है गवर्नमेंट जॉब के लिए बहुत सारे फॉर्म्स खुलेंगे ऐसे बता रहे हैं, लेकिन फॉर्म ज़्यादा खुलते नहीं हैं और यहाँ से माइग्रेशन होता रहता है. तो हम चाहते हैं कि यहाँ पे भी डेवलपमेंट हो जिससे माइग्रेशन ना हो और लोग यहीं पे रहें. किस पार्टी सत्ता में आए तो यहाँ डेवलपमेंट होगा? यहाँ ये तो अब कहा नहीं जा सकता, लेकिन अब दिखते हैं जो भी है. ये हरीश रावत काम अच्छा किया यहाँ? हरीश रावत ने कुमाऊं में तो किया है, लेकिन गढ़वाल में उतना बोल नहीं रहे कि गढ़वाल में किया है इतना काम. किस पार्टी को आप सपोर्ट करते हैं? हमारा तो यही कहना है जो भी सरकार जिसकी भी सत्ता बने वो यहाँ पे डेवलप करे, स्कूल चिकित्सालय जो भी हैं और मतलब सब जगह डेवलप करे. और जैसे प्राइवेट कॉलेजेस वगैरह हैं ये ज़्यादा खुल रहे हैं और गवर्नमेंट कॉलेज बहुत कम है यहाँ पे देहरादून में, बहुत ना के बराबर है. तो हम यही चाहते हैं कि गवर्नमेंट कॉलेज ज़्यादा हो, वहाँ पे पढ़ाई अच्छी है लेकिन और भी अच्छी हो जिससे आगे डेवलप हो, हमारा उत्तराखंड डेवलप हो. हम लोग यही चाहते हैं स्पोर्ट्स हो या अदर कोई भी हो, शिक्षा विभाग के सारी चीज़ें डेवलप होनी चाहिए. बस हम ऐसे ही चाहते हैं कि ऐसी गवर्नमेंट आए जो इन सारी चीज़ों के लिए आगे फोर्स करे और अच्छा आगे का भविष्य अच्छा बनाए. बस यही चाहते हैं. जितना डेवलपमेंट होना चाहिए उतना डेवलपमेंट नहीं हुआ. हाँ, जितना डेवलपमेंट होना चाहिए इतना नहीं हुआ है, चाहे वो किसी भी मामले में, चाहे वो परिवहन के मामले में हो, चाहे वो शिक्षा विभाग के लिए हो, चाहे वो चिकित्सालय के लिए हो या किसी भी चीज़ के लिए. हम चाहते हैं कि जिसकी भी सत्ता है वो यहाँ पे डेवलप करे और वो अपना जो सरकार है, अपनी जो जनता है उसे बहुत अच्छा सा रिस्पॉन्स दे. बस यही कहना चाहते हैं. किस पार्टी के साथ डेवलपमेंट हो सकते हैं उत्तराखंड में? ये तो हम कुछ नहीं कह सकते क्योंकि सरकार अब किसी की भी बने, कौन मतलब कि कौन कैसा है हम किसी को जानते नहीं है. ठीक है, इसलिए कोई भी सत्ता है हम तो यही चाहते हैं कि डेवलप हो और अच्छा हमारा उत्तराखंड बने और आगे जाए. आप किस पार्टी के साथ हैं? मेरे हिसाब से तो बीजेपी आनी चाहिए उत्तराखंड में, क्योंकि अभी तक मोदी जी ने जितना भी कुछ हमारे लिए किया है, मतलब देश के लिए काफ़ी अच्छा किया है, जितनी भी उन्होंने योजनाएं निकाली है, तो मेरे हिसाब से तो बीजेपी आनी चाहिए. नोटबंदी की वजह से परेशान नहीं हुआ या? थोड़ा परेशानी तो सबको ही होती है, लेकिन उन्होंने एक तरह से सम्मान ही दिलाया है गरीबों को भी. गरीबों और अमीरों में कोई भेदभाव नहीं हुआ है, सबको सम्मान मिला है. तो मेरे हिसाब से बीजेपी आनी चाहिए. उत्तराखंड इतिहास देखे तो एक बार कांग्रेस एक बार बीजेपी, तो इस बार सेम सिचुएशन है क्या? इस बार सेम है, दोनों में मुकाबला तो टक्कर का है, लेकिन आई थिंक बीजेपी इस बार शायद जीते. उत्तराखंड में जैसे कि 2.5 साल से हरीश रावत मुख्यमंत्री बने थे, तो सिवाय घोषणाओं के अलावा उन्होंने धरातल पे तो कोई भी काम नहीं किया है. युवाओं के लिए उन्होंने अपने पिछले घोषणा पत्र में, जब कांग्रेस की सरकार चुनाव में थी, तो उन्होंने कहा था बेरोजगारों को बेरोजगारी भत्ता दिया जाएगा. जैसे हरीश रावत ने सीएम पद की शपथ ली उसके बाद बेरोजगारी भत्ता बंद कर दिया और अब चुनाव की आचार संहिता के टाइम पे उस बेरोजगारी भत्ते कार्ड को बना के युवाओं को प्रलोभन देने की मतलब एक कोशिश जो उन्होंने की है. कितना दे रहे बेरोजगारी भत्ता? 2500 रुपये पर महीने, पर वो भी जब सरकार आएगी उसके बाद. लेकिन उन्होंने ये तो पिछले घोषणा पत्र में भी कहा था, उसके बाद क्यों बंद किया? मतलब आश्वासन दिया, आश्वासन ही दिया एक तरीके से. इसमें कोई मतलब हमको लगता नहीं है कि हमारे बारे में वो सोचते भी है. जैसे कि उच्च शिक्षा का अभी तक स्थान है, मेरिट लगती है, 100 बच्चों का एडमिशन और 1000 बच्चों का नहीं हो रहा है. सरकारी कॉलेजेस यहाँ पे है नहीं, प्राइवेट कॉलेज में फीस इतनी ज़्यादा है, तो मिडिल क्लास बच्चा करेगा भी क्या? तो बीजेपी आए तो होगा. बीजेपी आए, मोदी जी आए. सबसे बड़ी बात हमको मोदी जी से बहुत प्रभावित है जितने भी युवा लोग हैं, क्योंकि वो जो देश को एक नई ऊंचाइयों पे ले जा रहे हैं. अगर यहाँ पे बीजेपी आई तो उत्तराखंड भी बात है कि ऊपर जाएगा. तो स्टेट में कौन सी सरकार आए तो डेवलपमेंट होगा? अब ये तो हम बता नहीं सकते क्योंकि फ्यूचर हमारे हाथ में है नहीं देखना. अभी जैसे कि देखा जाए कि मोदी की वोट तो डालना है, या बीजेपी को डालना है या कांग्रेस को डालना है या निर्दलीय को डालना है, नहीं है तो नोटा के लिए डालना है.
तो अभी तक आप डिसाइड नहीं हुआ? नहीं, डिसाइड वाली कोई बात नहीं। जैसे मोदी जी की लहर चल रही है, लेकिन मोदी जी पीएम है, अभी सीएम का कोई चेहरा अभी तक हमने देखा नहीं है यहाँ पे। और जैसे कि कांग्रेस को देखें तो हरीश रावत जी का चेहरा है, तो इस बात से भी कंफ्यूजन है कि यहाँ पे भाजपा से कौन सीएम बनेगा। हरीश रावत का शासन अच्छा है? हाँ, जब से वो बने हैं तब से लास्ट के 2-4 महीनों में थोड़ा बहुत काम हुआ है, लेकिन पूरा सेटिस्फेक्शन तो कभी पॉलिटिक्स की साइड से कभी हुआ ही नहीं है। अगले सरकार अगर बीजेपी आए तो यहाँ डेवलपमेंट कैसा होगा? पहले भी बीजेपी सत्ता में था, 2 बार सत्ता में था, लेकिन यहाँ कुछ डेवलपमेंट नहीं हुआ बोल रहे। कुछ परिस्थितियाँ ऐसी होती है कि कुछ नहीं कर पाते हैं, लेकिन अगर इस बार हमें भरोसा है, अगर हमारी बीजेपी यहाँ पर पूर्ण बहुमत से आएगी तो विकास कार्य अच्छे उससे होंगे और सब चीज़ अच्छा होगा। సో మనం చూస్తున్నాం యువకుల మైండ్ సెట్. చాలా మంది యువకులు కూడా మనతో మాట్లాడిన వాళ్ళు మెజారిటీ బీజేపీ వైపు ఉన్నారు. ఎందుకంటే కొత్త ఓటర్లు ముఖ్యంగా మోడీ పనితీరు పట్ల వాళ్ళంతా కూడా ఆకర్షితులైనారు. ముఖ్యంగా వాళ్ళు నోట్ల రద్దును కూడా చాలా మంది ఇక్కడ సమర్థిస్తున్నారు. యువకులు నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ తిరిగి వస్తుందన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా ఉత్తరాఖండ్కు పెద్ద బీజేపీ నేత ఎవరు లేరు. బట్ తాము మోడీని చూసి ఇక్కడ ఉత్తరాఖండ్లో బీజేపీకి ఓటు వేస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. किसके साथ है आप, मतलब किस पार्टी के साथ है? कांग्रेस पार्टी के साथ है। क्यों? हम हमेशा सपोर्ट करते हैं उसको। जब से मेरा वोट बना है मैं सिर्फ सिवाय कांग्रेस से किसको वोट नहीं देता हूँ। कांग्रेस के बिना किसी पार्टी को वोट नहीं दिया आज तक नहीं दिया। और आप बताइए आप कौन सी पार्टी का सपोर्ट करते हैं? हम पार्टी भाजपा से। हाँ? भाजपा से। क्यों? अपनी अपनी इच्छा की बात है। भाजपा को देते आ रहे, भाजपा को देंगे। अच्छा, आप क्या करते हैं? हम लोही बेचते हैं यहाँ पर। हाँ? लोही सामान पंखी। तो नोटबंदी की वजह से आपको कुछ परेशान नहीं है? नहीं, हमें कोई परेशानी नहीं, हम तो पहले भी ऐसे ही थे, अब भी ऐसे ही है। और आप बताइए। हम तो सर मोदी सरकार ही देंगे बस वोट इस बार, ठीक है ना? बस यही कहना है बस। मोदी सरकार से आपको कुछ फायदा हुआ? हमें बहुत फायदा हुआ। क्या क्या हुआ? ने पैसा बदलवाया, सही करा तुमने, सब कुछ सही करवाया। बचपन से मोदी सरकार की वोट दे के आए हम लोग। पहले अटल बिहारी वाजपेयी था, अब मोदी सरकार है, ये भी सही कर रहा है, वो भी सही कर रहे हैं, बस हमारे लिए वही सही है बस। नोटबंदी की वजह से आपको परेशान नहीं? मेरे को कुछ नहीं फर्क पड़ा। फर्क पड़ते हैं तो बड़े बड़े लोगों को पड़ते हैं, बड़े बड़े लोगों को करोड़पति को फर्क पड़े होंगे, मगर मेरे को कोई फर्क नहीं पड़ा। आप किस पार्टी को वोट देते हैं? मैं केंद्र में मोदी को समर्थन करता हूँ, राज्य में कांग्रेस को। मतलब हरीश रावत का शासन अच्छा है? हाँ जी, हाँ जी। क्या डेवलपमेंट किया है हरीश रावत? यहाँ पे सड़कें वगैरह बनाई है, अब पानी की दिक्कत कम है, बिजली जो है 24 घंटे आती है। हरीश रावत ने जो कुछ करा बहुत इतना करा है कि जो किसी के लिए कोई नहीं कर सकता। ये नोटबंदी करके क्या इसका बेनिफिट हुआ या आज तक किसी के समझ में नहीं आया कि नोटबंदी से क्या फायदा हुआ है। आम पब्लिक को परेशान किया गया और पब्लिक कहाँ से परेशान हुई है? जो मजदूर आदमी काम करने वाला है वो परेशान हुआ है। यहाँ उत्तराखंड में कौन डेवलपमेंट किया? हमारे लिए सब कुछ ठीक है, कोई गलत नहीं है, अपने जगह पर सब सही है। సో మనం చూడొచ్చు ఇక్కడ ప్రజలు పూర్తిగా ఇంకా ఎన్నికల కొద్ది రోజులు ఉంది, అస్పష్టత అయితే మనకు కనిపిస్తుంది. కొద్దిమంది కాంగ్రెస్ అంటారు, మరికొద్దిమంది బీజేపీ అంటారు, మరికొద్దిమంది ఎప్పుడూ వీళ్ళిద్దరికి ఓటేయడమేనా. అయితే ఒకసారి కాంగ్రెస్, రెండోసారి బీజేపీ, అవసరమైతే మేము ఇండిపెండెంట్లకు కూడా ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, వేరే పార్టీ కూడా లేదు. పంజాబ్ లాంటి చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి కొత్త పార్టీ వచ్చింది, బట్ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ తప్ప రెండో ఆప్షన్ లేదు, రెండో వేరే పార్టీ కూడా లేకుండా పోయింది. సో మొత్తానికి అయితే కనుక ఇప్పటికైతే మిశ్రమ స్పందన లభిస్తుంది. కొద్దిమంది కాంగ్రెస్ అంటారు, మరికొద్ది బీజేపీ అంటారు. ఎన్నికల రిజల్ట్ వచ్చే నాటికి కానీ ఏ విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఇవి ఎలక్షన్ వార్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.